ఖమ్మం జిల్లా ఓటర్లకు ఎలక్షన్లో నన్ను దీవించి గెలిపించినందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు తుమ్మల గారు, అదేవిధంగా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు, తర్వాత సిపిఐ సిపిఎం ఎంఎల్ తెలుగు మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికంటే ఎక్కువ మా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఈ ఫలితం తెచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. బియ్యంకుడి కాదు, పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారిని గెలిపించే బాధ్యత మంత్రిగా కంటే కూడా ఒక కాంగ్రెస్ క్రమశిక్షణ గల కార్యకర్తగా నా బాధ్యత. నేను గెలిపించాను దానికంటే కూడా యావత్ ఖమ్మం పార్లమెంటులోని ప్రజలు వారి ప్రేమ, అభిమానం, ఆత్మీయతతో ఖమ్మం పార్లమెంటు ఏర్పడిన దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన సందర్భం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు అదే రకంగా బలపరిచిన సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ ఎంఎల్ పార్టీ, టీజేఎస్ పార్టీ, తెలుగు తమ్ముళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓటు శాతం 37.35%, బీజేపీకి వచ్చిన ఓటు శాతం కేవలం 13%. ఈనాడు వయసు వరుస ఎక్స్చేంజ్ చేసుకున్నారు అండర్స్టాండింగ్ లో. బీఆర్ఎస్ పార్టీకి 15% వచ్చింది. అదే గతంలో బీఆర్ఎస్కి వచ్చిన 37%లో 36%, 36.5% బీజేపీకి వచ్చింది. మా ఓటు 1.85% పెరిగింది తప్ప మా ఓటు ఎక్కడికి పోలే.